ఒక భక్తురాలు చాలా కాలంగా స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయికి ఒక పెళ్లి సంబంధం రావడంతో ఆమె స్వామివారిని సంప్రదించారు. అప్పుడు స్వామివారు వద్దు నాన్న, కొంతకాలం ఆగండి అని చెప్పారు. కానీ బంధువులు మాత్రం పర్వాలేదు, సంబంధం చాలా బాగుంది, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి అని బలవంతం చేసి ఆమెను ఒప్పించారు. స్వామివారి మాటను కాదని బంధువుల ఒత్తిడి మేరకు పెళ్లి ఘనంగా జరిపించారు. దురదృష్టవశాత్తు పెళ్లి జరిగిన నెల రోజుల నుండే ఆ అమ్మాయికి కష్టాలు మొదలయ్యాయి. అత్తవారింట్లో వారు ఆమెను కొడుతూ రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసేవారు. ఆ బాధను చూడలేక చివరికి అమ్మాయిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. స్వామివారి దగ్గరకు వెళ్ళి బాధపడగా, అందుకే కదా నాన్న అప్పుడు వద్దు అని చెప్పాను. సరే, ఇప్పుడు నేను చూసుకుంటాను. కొంతకాలం తర్వాత ఒక మంచి సంబంధం వస్తుంది, అప్పుడు వివాహం చెయ్యండి. ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది అని ఆశీర్వదించి మాటిచ్చారు. స్వామివారు చెప్పినట్టుగానే కొంతకాలం తర్వాత ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. స్వామివారు తాను ఇచ్చిన మాట ప్రకారం ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టి ఆదుకున్నారు. మనం కళ్ళతో కేవలం వర్తమానాన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటాం, కానీ స్వామివారు మన భవిష్యత్తును చూసి మనల్ని హెచ్చరిస్తారు. లోకం ఆస్తిపాస్తులను చూసి మురిసిపోవచ్చు, కానీ స్వామి మాత్రం మన సంతోషాన్ని మాత్రమే చూస్తారు. మనుషుల మాటలు తాత్కాలిక సంతోషాన్నిస్తాయేమో కానీ స్వామివారి మాట మాత్రం శాశ్వతమైన రక్షణను ఇస్తుంది. వారి మాటకు విలువనిస్తే జీవితానికి ఎదురే ఉండదు.